ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా కుమారుడు రాజారెడ్డి ప్రియాల వివాహం ఇటీవల రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక వీరి రిసెప్షన్ వేడుక హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి ప్రియా వివాహ రిసెప్షన్కు కాంగ్రెస్ నేతలంతా హాజరు కావడంతో సందడి నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఈ వేడుకకు వచ్చేసి వైఎస్ రాజారెడ్డి ప్రియాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ఆప్తులకు షర్మిల ధన్యవాదాలు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి షర్మిల సోదరుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల కుమారుడి రిసెప్షన్కి కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంగేజ్మెంట్ మాత్రమే హాజరైన జగన్ ఆ తర్వాత జరిగిన పెళ్లికి, రిసెప్షన్కి హాజరు కాలేదు. ఇక షర్మిల తన కొడుకు పెళ్లికి సంబంధించి ఒక్కో పోస్ట్ చేస్తూ రచ్చలేపుతోంది. రాజారెడ్డి అట్లూరి ప్రియాల వివాహ వేడుకకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి, ఆ తర్వాత తెలుగు స్టైల్లో తలంబ్రాల దృశ్యం అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియోలో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగిన తీరును, ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం తలంబ్రాల దృశ్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించారు. అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి మళ్ళీ హిందూ పద్ధతిలో తలంబ్రాలు పోయడం దేనికి అన్న ప్రశ్న చాలామంది నిర్జల నుండి ఉత్పన్నమవుతుంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ తరహా తంతు చేసినట్లుగా ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఓటు బ్యాంక్ కోసమే షర్మిలా కుమారుడికి ముందు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి ఆపై తలంబ్రాలు పోసి హిందూ పద్ధతులను వివాహం జరిపినట్టు పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఇంతకు జగన్ రాలేదు కదా అంటూ సెటైల్ వేస్తున్నారు. మొత్తానికి వైఎస్ షర్మిల షేర్ చేసిన వీడియో చూస్తే అత్యంత ఘనంగా, సరదాగా, ఎంతో సంతోషంగా, సినిమాటిక్ విధానంలో వైఎస్ రాజారెడ్డి ప్రియాల వివాహ వేడుక జరిగినట్టు కళ్ళకు కనిపిస్తోంది. ఇక ఈ వీడియోలో దంపతులు, అతిథులతో పాటు ప్రధానంగా వైఎస్ షర్మిల డ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ రంగంలో ఎప్పుడు చిటపటలాడుతున్నట్లు కనిపించే ఏపీ పీసీసీ చీఫ్ కుమారుడి పెళ్లిలో ఫుల్ జోష్లో చిరునవ్వులు చిందిస్తూ డ్యాన్స్ చేశారు. షర్మిల డ్యాన్స్ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో రాజారెడ్డి ప్రియా జంట వివాహ వేడుకలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. పెళ్లికి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. కుమారుడి పెళ్లిలో షర్మిల సందడి కనిపించింది. రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉమైద్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 17న రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహ బంధంతో ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు ఘనంగా ముగిశాయి. 16న మొదలైన పెళ్లి వేడుకలను హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా 3 రోజుల పాటు పలు కార్యక్రమాలతో సందడిగా నిర్వహించారు. ఫిబ్రవరి 18 సాయంత్రం తలంబ్రాలు మహోత్సవం ఘనంగా పూర్తయింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక షర్మిల కొడుకు, కూతురు చదువులో బాగానే రాణిస్తున్నారు. షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి రెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షర్మిల కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. తన పిల్లలు చదువుకు సంబంధించిన కీలక మైలురాళ్లను పూర్తి చేసుకోవడం మనసుకు ఆనందంగా ఉందని అన్నారు. అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ సాధించిన కొడుకు రాజారెడ్డి, బీబీఏ ఫైనాన్స్ డిగ్రీ సాధించిన కూతురు అంజలి రెడ్డికి ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఫేస్బుక్ వేదికగా షర్మిల ఓ పోస్ట్ పెట్టారు. చూస్తుండగానే చాలా ఎదిగిపోయారని, చాలా గర్వంగా ఉందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. సత్యాన్ని అన్వేషించాలని, సమగ్రతతో కూడిన జీవితాన్ని గడపాలని ఇద్దరికీ ఆమె సూచించారు. మీ సొంత విజయాన్ని సాధించే క్రమంలో మీ చుట్టూ ఉన్న వారికి విలువనివ్వడంతో పాటు వారి ఎదుగుదలకు కూడా తోడ్పడాలనే విషయాన్ని గుర్తుంచుకోండి అని షర్మిల పేర్కొంది. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియా అనే అమ్మాయి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. వారిరువురి వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత రిసెప్షన్ కూడా అట్టహాసంగా జరిపించింది షర్మిల. తెలంగాణ క్యాబినెట్ సగం అక్కడికి వచ్చేసింది. దాంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఇప్పుడు రాజారెడ్డి ప్రియాలు హనీమూన్కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చల్లని ప్రదేశానికి వెళ్లేందుకు వీరు ప్లాన్ చేసుకుంటున్నారట. మార్చిలో విదేశాలకు వెళ్లి వారం రోజుల పాటు అక్కడే ఉండి వస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇక షర్మిల ఆ మధ్య ఇడుపులపాయలో తన పేరుపై ఉన్న భూములను షర్మిల కొడుకు, కూతురు పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించిన విషయం తెలిసిందే. కడప విమానాశ్రయం నుంచి వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల ఇడుపులపాయలో తన పేరుపై ఉన్న
9.53 ఎకరాల భూమిని రాజారెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలను చూస్తే వెంగ మునిరెడ్డి నుంచి షర్మిల 2.12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని షర్మిల తన కూతురు అంజలి రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే షర్మిల కొడుకు రాజారెడ్డిని చూసిన అభిమానులు రాజారెడ్డి సినిమాల్లోకి వస్తే స్టార్ హీరో కావడం ఖాయమంటూ జోస్యం చెప్తున్నారు. ఒక హీరోకు అవసరమైన అన్ని లక్షణాలు రాజారెడ్డిలో ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతుండడం గమనార్హం. రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి రాజారెడ్డికి సినిమాలపై ఆసక్తి ఉందో లేక రాజకీయాలపై ఆసక్తి ఉందో తెలియాల్సి ఉంది. షర్మిల జగన్ సపోర్ట్ ఉంటే రాజారెడ్డి కెరియర్ పరంగా సక్సెస్ సాధించడం కష్టమేమీ కాదు. షర్మిల కొడుకు కూతురు కెరీర్ విషయంలో ఏ విధంగా ప్లాన్ చేశారో రానున్న రోజుల్లో అయితే తెలియనుంది.